అది ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నావురా? ఈ ఆట కొట్టి చూపిస్తావు గురు. నువ్వు ఎప్పుడు కరెక్టే. తాజా వార్త, తాజా వార్త. రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త, తాజా వార్త. గూడు బండి అయినా గూడ్సు బండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడమా? సమ్మతించను. గురు, నువ్వు సమ్మతించినా సమ్మతించినా ముంగోట పుడుతూ వచ్చేస్తుంది బండి. పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూల తప్పుడు ఒకటే. అది ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? బండి నాపి శాంతి లేపి ఫటఫట్లాడించి మీ నాన్న పరువు నిలబెడతావు. కరెక్ట్. బండిలో పడుకున్న బాటుకోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడి కొడుకుని తంతావురా? పైగా గేదెలా కాలుతుంటావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యో సాంబా గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరేయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు. కనుక వచ్చేవారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతైనా ఈ వేళ నుంచి మారి తీరాలి. ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తాంరా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాడిని తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. 100 200 వేసుకో బాబా, తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడుగు ఆడిచేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలం యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే అది అలా నోరు మూసుకో. చూడు, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకై లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను. సంజయ్, గురు, పరిస్థితి ఏం బాగాలేదు. సామాను సీసాలు సర్దేద్దామా? రే తాడు చెట్టు నా కొడక, ఊరు పెరుగులేని ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టాను, టేబుల్ అన్ని ఎలిగి కొట్టాను. లేకపోతే నీ పీకి నొక్కేస్తా. అరగంట పూర్తివాడు అదే చేస్తాడు. నోరు మీద గాడిద. రే భద్రన్న కొడక, అలా గట్టుకడా పకీర్ వాడు మనుషులు ఉంటారు. వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాలు టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి. ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను. గుర్తుంచుకో. ఆ పకీర్ గారు మనుషులు ఇంకా రాలేదురా? అదృష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను. నువ్వు నోరు మూయరా. రాయ్, సారా కొట్టు. 2వ సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. గురు, వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పింది. టైం కలిసి వస్తుంది.
వాడు గట్టిగా దమ్ములాగేస్తున్నాడు గురు, నీకు దాటేద్దాం గురు. అదే మంచిదంటావా? మంచిది గురు. ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదండి. గురు పకీర్ గారు మనుషులు వేసుకొచ్చాడు. ఫకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే, వాడు నా కొట్టంత బీభత్సం చేశాడు రా. వాడంతా చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగాడ ఆ. ఫెడేల్మని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనోడికి మంది ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపిన ఆ చిల్లర నా కొడుకులు వచ్చినట్టున్నారు. కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. ఏ? అమ్మ నా కొడక, పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే. ఫినిష్, నీ కథ ఏళ్ళతో ఫినిష్. వీడి సంగతి చూడండి రా. ఎరా, ఇల్లు ఖాళీ చేశారా? రేయ్, ఇంకా నేనున్నాను రా. ఏమిట్రా, ఏమిటి పెళ్ళం లేచిపోయిన వాళ్ళ ఏం జరిగింది? కాసలో ప్రాణం పోయిండాల్సింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్. శాస్త్రం ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటే అంటే రాయుడు గారు రావణాసురుడు కుంభకర్ణుడు ఈ తిరుపతులట్టు తినిపించగలను. అలాగే కురలేదు అనుకుంటున్నారేమో. సర్లే, ఒరే రాముడు, అయ్యా, గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా, జబ్బ పుష్టామైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రబెద్దమని పట్లాడించేసి మట్టి ఏర్పించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే అయ్యా. ఏమిటి ఆ పట్నం నుంచి వచ్చిన వాడు
మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరెక్కింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడీ, రాలుగాయి, తుంటరి. అందుకు వాణ్ణి మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయి వాడు వచ్చి పెద్ద హీరోలాగా దరదలాడిస్తాడా? వాడెవడో నాకు తగలాలే. ఒక్క దులుపు దులిపే. అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏంటి తౌడైపోయి ఉంటా. ఏమిటి రాముడు గారు కూడా? అయ్యా నాకేం తెలియదండి. ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి. అంతే, దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది. తిరగొచ్చిన కాళ్ళ దగ్గర పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చం నాకు అలాగే తగిలిందన్న. సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్య గాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు, అది ఆలోచన. తమరు లేచి రాజు వెడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్లి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆయన పడిపోతాడు. చూడు బాబు, నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు. వీరి మాట వేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏమిటి? అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా. అలా కాకపోవచ్చు, కానీ ఇంటి సొంతదారుడికి డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా? ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు? వాడిని తన్ని. నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడించాల్సి వస్తుంది. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు లింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టించే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పని అంటారు. చూడు అబ్బాయి హరి, మా ఓణ్ణి నేదో అన్నాడంట, నువ్వు పెసరెట్టు ఎట్టేసావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నిప్పు కోరే కంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఏగో కాగితాలు, వస్తాను. ఏంటయ్యా సూపు? వెంటనే అడుగయ్యూ పోయావంటే కరకజ్జం తినిపించేస్తాను. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవల చేత దండాలు పెట్టించుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్య అని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మాకు కాస్త ఒత్తాసుగా ఉన్నావు అనుకో, ఊరిలో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది. మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. పదండి. ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే? చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చాక కాదు, చూపులకు హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తాను. ఏయ్, నిన్నే. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతోంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగారాని నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు. ఇది మంచినీళ్ల రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి
మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతడి కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. ఆ చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను గజ్జల గుర్రం. సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా. ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది. చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువ వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక్క క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, అమ్మాయి పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందట్టుగా. ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబే, నువ్వా నా అల్లుడిని కాపాడింది? నాయనా, ఆ ఏడు కొండల వాడు, ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డ గతి ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో. నేను ఏ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత బాగా చెప్పావురా. వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనవయ్యా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటమే అంటే ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఎడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణంగా ఉన్నాడని చెప్తే అప్పుడు కాస్త కూడదండి. అదేంటమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసేలచ్చుగా. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే పెడుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట. ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలు వెళ్ళింది కదా, ఊరంతా కట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని. నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి వెళ్తే మళ్ళీ ఈ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను. నీకు నీ వాడు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు, హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు. నువ్వు మనుషుల్లే కాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసానికి రోడి పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు, అన్నాను. విన్నావుగా. మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యుతున్నవాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూల్ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. నన్ను పొరదలో పడేస్తావా? నీ పని చెప్తాను. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో, ఇప్పుడు బురదలో పడేలా చేశానా?
4 రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తా. చేస్తావు చేస్తావు. ఏమిటి నువ్వు చేసేది? చింతకాయ పచ్చడి. పచ్చడి కాదే, పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు, అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. అవును చూడు. ఏమిటయా ఏమిటి మీ గోల? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. ఏమిటయ్యా అన్యాయం? ఎరువులన్నీ మేము ఏమన్నా పిండి వంట చేసుకుని తినేసేసామా? ముందు వచ్చేవాళ్ళకి ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటినరకే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి రేపటి ఇంగ్లీష్ పేపర్ లో ఇవాళ తాజా వార్త. కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా. ఆగు, ఏంటి ఏంటి అల్లరి? అల్లరి కాదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. నాకా పేద రైతులు చదివితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాకే. అదేంటండి ఏది తెలియనట్టు. నూనెత్తే ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తా. పంతులా అయ్యా ఒక కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాను. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా. అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా, మరి ఊరికి అలా గిజ్జు పోకయా? ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నిన్ను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నాం. ఓసే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడు ఏం పందెం కాసానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో. నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందెమంటే. ఇప్పుడేమంటావు? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొనగడుగు బయలుదేరు. ఎలా ఉన్నదమ్మా ఒళ్ళు, నీకెలా ఉన్నదమ్మా ఒళ్ళు, వంపులు తిరిగే ఒళ్ళు,
వయసులు ఎదిగే ఒళ్ళోకొస్తూ ఉంటే ఒకటైపోతూ ఉంటే అమ్మ నాకు తిమ్మిరెక్కిందా కన్ను కొట్టి చిన్ను పెట్టిందా ఎలా చెప్పనయ్యా పాడు ఇంకెలా చెప్పనయ్యా గోడు చీకటి తాకని చెండు చిలకలు కొట్టని పండు ఎత్తుకుపోతానండి హత్తుకుపోతూ ఉండి అమ్మ నాకమ్మ ఆకలేసింది ఒక తల్లి కెక్కలేసింది నీ ఒళ్ళంతా బలపేనమ్మా వయ్యారి బులుపేనమ్మా నీ రైకల తలుకులు చూసి ఆ సోకుల బెళుకులు చూసి కంటికి నిజరే రాదాయే పగలే రాత్రి మసకాయే చలికాలాల తడికాలాలు రేగే వేళలో ఒడిలో నాకు విడినే ఇచ్చి కసిగా ఆడుకో అరగెలా ఉన్నదమ్మా ఒళ్ళు నీకెలా ఉన్నదమ్మా ఒళ్ళు చీకటి తాకని చెండు చిలకలు కొట్టని పండు ఎత్తుకుపోతానంటే హత్తుకుపోతూ ఉంటే అమ్మ నాకు జిమ్మిరెక్కిందా కన్ను కొట్టి జిమ్ము పెట్టిందా నా ఒళ్ళంతా మనసేనయ్యో నువ్వొద్దన్నా బరసేనయ్యో నేనల్లని మీసం దువ్వి నా వెన్నెల కోసం రువ్వి ఒంటిగా ఉంటే గొడవాయే ఒంటికి పగలే లేవాయే గతమౌ చాలు శృతి చేతి వయసు బేదిలో ప్రియమౌ తీపి లయలే పుట్టిలాలే చాలిలే ఎలా చెప్పనయ్యా పాడు ఇంకెలా చెప్పనయ్యా గోడు వెంపులు తిరిగే బొళ్ళు వయసులు ఎదిగే బొళ్ళు ఎత్తుకుపోతానంటే హత్తుకుపోతూ ఉంటే అమ్మ నాకు తిమ్మిరెక్కిందా కన్ను కొట్టి జిన్ను పెట్టిందా ఎలా చెప్పనయ్యా పాడు మరి ఎలా ఉన్నదమ్మా బొట్టు రావయ్యా అరే రా నాయన సమయానికి వచ్చావయ్యా ఈయాళ మా పంచాయతీకో గొడవ ఒకటి వచ్చింది, చిత్రమైన గొడవ. మరి నువ్వు చదువుకున్న ఓడివి పట్నం తెలివితేటలతో ఆ గొడవను మరి ఎలా ఎడగొడతావు? గొడవేటో చెప్పు పంతులు. అదే ఇదిగో మంగమ్మని చాలా పేద పిల్ల, దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా తీశాట. దాంతో శాస్త్రం ప్రకారం దీనికి నెల తప్పిందట. కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు. ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు. కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు నీ అబ్బాయి గోల్ చేస్తా. అది మరి ఎలా ఎడగొడతావు? ఎడగొట్టు. ఏమయ్యా, నిజంగా ఆ పిల్లకు నీకు ఎలాంటి సంబంధం లేదంటావా? మా అమ్మతోడు, మా అబ్బతోడు, మా తాతతోడు, దానికి నాకు ఏ సంబంధం లేదండి. దాన్ని చూసిందే ఇప్పుడు, ఇంక దానికి నాకు సంబంధం ఏంటండి బాబు? అబద్ధం బాబు, వాడు చెప్పేదంతా అబద్ధం. ఆ పోలేరమ్మ సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు. నోర్మై, అయితే ఆ పోలేరమ్మని సాక్షిగానికి తీసురా. ఏమయ్యా రే, నువ్వేమంటావు? నా వల్ల కాదండి. ఈ అమ్మాయి చెప్పే మాటకు సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రిని ఖచ్చితంగా చెప్పలేం. కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. రండి. కుర్రతనం, తన అనుభవం ఏం సరిపోద్ది ఇలాంటి గొడవలు ఎడగొట్టడానికి? ఓలే పిల్ల చూడు,
ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు ఎప్పుడు కోసేసినా సరే ఆడ అబద్ధం ఆడతాడు. మరి అలాంటి కుటుంబంలో పుట్టాడు, ఆడ అబద్ధం ఆడతాడంటే నేను నమ్మను. మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు. కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే కాస్తో కూస్తో ఉన్నాడిని ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరమో అరెకరమో సంపాదిద్దారనే యదో ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జులమాన వేయడం లేదు. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుకో, వెళ్ళిపో. అక్క అక్క మన తిరణాల్లో కొన్న లాటరీ టికెట్ కి 5 లక్షలు వచ్చాయి. వచ్చే మంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు, గొడ్డు గోదా కొనుక్కోవచ్చు, పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు. తప్పకనే ఓలే మంగా, నిన్ను కాదన్న కానుంచి నా మనసు ఎంత విశ్వాసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే. ఏదో మా మేనమామ 5 ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్నానే గాని నిజానికి నీ మీద ప్రేమ లేకపోతే కడుపుతదేటి. అసలు నిన్ను అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి. నీ కడుపులో బిడ్డ నా బిడ్డే, నువ్వు నా మడిచివే. అప్పుడు ఆ 5 లక్షలు కూడా నీవే కదూ గోపయ్య. ప్రజలారా, వీళ్ళ సంగతి మీకు తెలిసిందే. మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకం ఆడాను. డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పుకున్న ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి. సరే, ఇప్పటిదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకొచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటే చెప్పేయి. ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగ మెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి. లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేత. బాబు బుద్ధి వచ్చింది. మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెళ్ళలో తాళి కట్టేస్తాను. నా గ్రామ ప్రజలారా, మన ఊరు పుట్టాకి ఇవాళ మనకు పెద్ద పండగ రోజు. ఏం చేతంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు, కుర్రోడికి బుద్ధి చెప్పాడు, వాళ్ళను ఇంటోళం చేశాడు. అంచేత పోబోతున్న మాతరం కంటే 100 ఏళ్ళు బతకవలసిన ఈ కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని, ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను. హరిబాబు బాబు హరి, 10 మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి. హారతి తీసుకో. నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సింది మీ ఆశీస్సులమ్మా. ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులంటే మీ ఇద్దరి దీవెనలో నాకు కావాలి. లే బాబు. ఏవో చలపతి, ఇవాళ పొద్దున్న టిఫిన్ జరపకొచ్చేది శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది. అదేం కాదయ్యా, పొద్దునే మా అమ్మ నష్టపడలేకొచ్చాను. రామ 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 సీత, రామ 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 సీత, రామ. ఎవడు కూడా దెయ్యం పట్టిందా ఏమిటి అవతారం? రాత్రి పుచ్చుకున్న నాటి ఇంకా దిగలేదేమో. నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆ చేతుల్లో నీవు తీసుకెళ్లి పెరడు దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్లు పట్టుకురా. రామచంద్ర ప్రభు. నన్ను వెళ్ళండి, ఇది కళా నిజమా? మట్టి మాంసాదులే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యేదేమిటి? పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది. ఎలా చూడవు ఆయన ముఖం? మతులు పోయి మాట్లాడకండి నాయనలారా. ఈ వేళ నుంచి మనందరం దైవభక్తిలో, ఆధ్యాత్మిక చింతనలో పవిత్రంగా గడపాలి. అయ్యా, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి. కాదు నాయన, ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం పాకులాడాం. ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికి అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామ స్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే, నేను వస్తాను. ఉండు, ఈవేళ పొద్దున్న మా ఆవిడ అవుతానండి, నేను వెళ్ళాలి. 12 అమ్మాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా. నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను. పదండి. అదేవిడు పూజారి గారు స్వామివారి విగ్రహాల అలా దిగుసుకుపోయారు. మా హరిబాబు పేర
స్వామివారికి అర్చన చేయించండి. అలాగేనండి. రామ కోదండరామ, చీకట్లో బతుకుతున్న మాకు వరిబాబనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు. మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న ఆ చిరంజీవిని 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. అనందయ్య రామా, నన్నొక్కడే కాదండి, ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోరండి. అదేంటి హరిబాబు, స్వామి నిన్ను చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది. ఏమైందయ్యా? అయ్యో, మా ఆయన పాము కట్టేసింది. రక్షించండి బాబు, రక్షించండి బాబు. ఏంటమ్మా, ఏం జరిగింది? మా ఆయన పాము కట్టేసింది. మా అయ్యకి మరేం పర్వాలేదమ్మా, ఎందుకని మంచిది. బ్రహ్మయ్య ఇంటికి తీసుకెళ్తే ఆయన ఏదైనా పసుముందు వేస్తారు. రండి.